హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాదరస్ కిచెన్. ఇవాల్టి డిష్ ఫిష్ ఫింగర్స్. ఈ డిష్ మీకు ఎటువంటి ప్రిపరేషన్ టైం లేనప్పుడు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఫిష్ని పసుపు ఇంకా ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకోండి. తర్వాత పసుపు 1 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, శనగపిండి 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా అవసరం అనిపిస్తే ఇంకో 1 టీ స్పూన్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది ఫ్రెష్ పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మీ స్పైస్ లెవెల్స్కి తగినంత కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నాకు 1.5 టీ స్పూన్ పడుతుంది. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ స్క్వీజ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా అన్ని మసాలాలు కలుపుకోండి. ఇలా అన్ని ముక్కలకి మసాలాలన్నా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ మ్యారినేట్ ఫిష్లోకి ఒక ఫుల్ ఎగ్ బ్రేక్ చేసుకొని దీన్ని కూడా అన్ని ఫిష్ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం దీన్ని ఒక 10-15 మినిట్స్ అలా మ్యారినేషన్కి వదిలేసామంటే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసి మనము దీన్ని కొంతసేపు వదిలేయాలండి. తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి మనం ఫ్రైకి రెడీ చేసుకుందాం. సో ముందుగా ఒక ఫ్లాట్ ప్యాన్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని అలాగే పక్కన ఆయిల్ కూడా వేడి అయ్యేలాగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. మేక్ ష్యూర్ ఆయిల్ ఈజ్ పైపింగ్ హాట్, ఎందుకంటే వేడి నూనెలో వేస్తేనే మీకు బయట క్రిస్పీ ఉంటుంది, లోపల జ్యూసీ ఉంటుంది ఫిష్. అలాగే మీరు పీసెస్ కూడా ఒకటి తర్వాత ఒకటి వెంటనే వేయడానికి ట్రై చేయండి. సో దట్ ఆల్ పీసెస్ విల్ గెట్ కుక్డ్ ఈవెన్లీ. ఓకే, సో ఇలా కుక్ చేశాక మధ్య మధ్యలో ఒక 2 సార్లు అలా కదిలేయండి. సో దట్ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోండి. సో మన ఫిష్ ఫింగర్స్ ఈజ్ రెడీ. దీన్ని మీరు సాస్తో ఎంజాయ్ చేయొచ్చు.